గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విరుస్తూ చంద్రబాబు గారు ప్రజల వీపు మాడిపోయేటట్లు ఎలా బాదుతున్నాడో, విపరీతంగా ప్రజలకు వీపు మాగిపోయేటట్లు బాదుడు ఎలా బాదుతున్నాడో ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు మొట్టమొదట కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు పెంచేస్తూ ప్రజల నడ్డి విరుస్తూ ప్రజల వీపు మాగిపోయేటట్లు బాదాడా లేదా? వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉండేది? వైసీపీ ప్రభుత్వం అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉంది? ఈ ఏడాది కాలంలో మీ కరెంటు బిల్లు ఎంత పెరిగింది? అది టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా మీ కరెంటు బిల్లు ఎంత వ్యత్యాసం ఉంది? మీ ఆత్మ పరిశీలన గుండెపై చెయ్యి వేసుకుని మీ ఆత్మ పరిశీలన చేసుకుని నిజం సమాధానం చెప్పండి అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలు నాశనం చేసేసి ప్రైవేటు కళాశాలలను ప్రోత్సహిస్తూ ప్రైవేటు కళాశాలల్లో అమాంతం ఫీజులు పెంచేసి ప్రజల నడ్డి విరిచి ప్రజల వీపు మాగిపోయేటట్లు చంద్రబాబు బాదాడా లేదా? గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల్లో ఫీజు ఎంత ఉండేది? ఇప్పుడు ప్రైవేటు కళాశాలల్లో ఎంత ఫీజు ఉంది? మీ గుండెపైన చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతి తల్లిదండ్రి కూడా సమాధానం చెప్పగలరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మూడవది, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు గత ఏడాది కాలంలో చంద్రబాబు తీసేసి ఉద్యోగస్తులు నిరుద్యోగులను చేసి ప్రజల వీపు మాగ్గొట్టాడా లేదా? అన్ఎంప్లాయ్మెంట్ను సృష్టించాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలను ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తానన్నాడు. 5,000 ఎక్కడ సరిపోతుంది? నేను 10,000 జీతం ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,66,000 వాలంటీర్లను ఇళ్లకు సాగనంపాడు. రేషన్ డీలర్ మీ దగ్గరకు వచ్చి వాహనంలో రేషన్ సరుకులు ఇచ్చేవాళ్ళు, అటువంటి రేషన్ వాహనదారులను ఈరోజు నిలిపేసి 20,000 మంది ఎంప్లాయీస్ని రోడ్డును పడేశాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగస్తులను రోడ్డును పడేసి ఈరోజు ఆ నిరుద్యోగులను వీపు మాగ్గొట్టాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తర్వాత రేషన్ షాపుల్లో కందిపప్పు సబ్సిడీలకు ఇస్తుంటే ఈరోజు ఆ సబ్సిడీలు తీసేసి చంద్రబాబు ప్రజలు పప్పు రేట్లు పెరిగేటట్లు చేసి ప్రజల వీపు మాగ్గొట్టాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తానన్నాడు. పిఆర్సీతో కూడా కొత్త ఐఆర్ ఇస్తానన్నాడు. ఈరోజు ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగస్తుల ఈపు చంద్రబాబు ఈ ఏడాది కాలంలో వీపు మాగ్గొట్టాడా లేదా? ప్రజలపైన బాదాడా లేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు మోసాలతో జనాన్ని ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో తల్లికి వందనం అనే పేరుతో ఈరోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేశాడు. తల్లికి వందనంలో ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇస్తూ, అది కూడా వైసీపీ అభిమానులు ఎక్కడుంటారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి, కొంతమంది ఇద్దరికి కూడా ఇవ్వకుండా ప్రజలపై బాదాడా లేదా అని ప్రజల నడ్డి విరిచేటట్లు వీపు మాగేటట్లు చంద్రబాబు బాదాడా లేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తల్లికి వందనం పథకం మీ ఇంట్లో 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళుతుంటే ఆ బిడ్డకు పడిందా లేదా అని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో అమ్మఒడి మీరు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం వచ్చిందా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సంక్షేమ పథకాల పేరుతో గతంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు సంక్షేమ పథకాలు మీరు ఎన్ని తీసుకుంటున్నారు? చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాడు?
ప్రతి ఇంటికి 1500 ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి ఆడబిడ్డనిది ఇస్తానని మోసం చేశాడా లేదా? ప్రజల వీపు మాగిపోయేటట్లు బాదాడా లేదా? ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి 1.5 కాలం అవస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇన్ని రకాలుగా ఏడాది కాలంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ప్రజలను నడ్డి విరిచేటట్లు, ప్రజల వీపులు మాగేటట్లు బాదుడు బాది రేట్లను పెంచేసి ఈరోజు ప్రజలపై భారం పడేటట్లు చంద్రబాబు చేశాడా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.